నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలసిన విషయం ఏంటంటే, రాజకీయాలు ఎంతమంది ఫాలో అవుతారో తెలీదు కానీ, నేను ఫాలో అవుతాను. ఖచ్చితంగా గూడా మంచికి మంచే చెప్పాలి, చెడుకు చెడే చెప్పాలి. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. అందులో నా వ్యక్తిగతంగా తప్పు లేదనుకుంటున్నా. ఎందుకంటే, ఆయన ఆవేశపరుడు. ఆవేశంలో ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. కానీ ఏదైనా సరే తప్పు. ఒకళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం చాలా తప్పు. కానీ అరెస్ట్ చేసిన విధానం చాలా తప్పు. అరెస్ట్ చేయటం కరెక్టే. ఆయన ఎప్పుడో దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు 2 ఏళ్ల క్రితం ఎప్పుడో మాట్లాడిన దానికి ఇప్పుడు అధికార పార్టీ అధికారం ఉంది కదా అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. సరే, వాళ్ళు ఓకే. ఇప్పుడు ఆ ఒక్క హక్కు ప్రతి సామాన్యుడికి ఉందా లేదా? ఎవడు మాట్లాడినా, నేను మాట్లాడినా, తప్పు మాట్లాడినా, ఇప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడింది నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు తీసుకుంటారో లేదో కంప్లైంట్ అనేది, ఆ హక్కు ఉందా లేదా సామాన్యుడికి అనేది నాకు ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమైంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా 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 ఇష్టం. ఎందుకంటే కింద స్థాయి నుంచి ఆయన మన ఇండియాకి కింగ్ మేకర్ల తయారయ్యి రాజకీయాల్లో నెంబర్ 1. ప్రతి సామాన్యుడు కూడా రాజకీయాలతో ఓర్పు సహనం ఉంటే ఎదగచ్చని చెప్పి ఒక మార్గాన్ని చాటి చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో అందరికీ తెలుసు. యూట్యూబ్లో చూడండి. పెళ్ళాన్నే సరిగ్గా చూసుకోలేనోడు మన దేశాన్ని ఏం చూసుకుంటాడు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు. దాని తర్వాత నందమూరి బాలకృష్ణ గారు మన ప్రధానమంత్రిని అన్నారాని మాట అన్నాడు. యూట్యూబ్లో చూసుకోండి. నేను బురద జల్లట్లేదు, నో డౌట్ అందులో. ఇప్పుడున్న స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు జగన్ని సైకో నా కొడక ఎంత ఘోరాది నీచంగా మాట్లాడారో అవి కూడా యూట్యూబ్లో చూసుకోండి. నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వైసీపీ వాళ్ళు తిట్టారు, తప్పే అది ఎవరు తిట్టినా. మరి ఈ న్యాయం అనేది ప్రస్తుత అధికార పార్టీకి అధికారం ఉందని ఎవరైనా సామాన్యుడు కంప్లైంట్ పెడితే యాక్షన్ తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోరు. తిరిగి ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాడు కాళ్ళు చేతులు ఎరకొడతారు. ఎందుకంటే వీళ్ళకి అధికారం ఉంది కదా అని. మన ప్రధానమంత్రి గారిని అంత నీచ నికృష్టమైన మాట్లాడినప్పుడు మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కానీ పౌరుషం లేదండి? అధికారమే కావాలండి? ఆయన ఎవరండి? మన కింగ్ ప్రధానమంత్రి మోడీ గారు. కనీసం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు గారు చాలా వరస్ట్గా మాట్లాడారు. ఇప్పుడు ఆయనకి స్పీకర్ గారు ఆయనకు హోదా వచ్చిందండి. అలానే మన డిప్యూటీ ఎవరు సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీలో రాయపాటి అరుణ అని ఎంత వరస్ట్గా మాట్లాడారండి. జగన్ పెళ్ళిళ్ళు ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయో మేము అడగం, జగన్ పిల్లలు ఎవరికి పుట్టారో అడగం, జగన్ భార్యకి ఎవరితో సంబంధం అడగం. ఇంకా చెప్పాలంటే నాకు సిగ్గేస్తుందండి. మరి మిగతా ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళన్నవి ఎందుకు చూపించట్లేదు? ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ హోదా దక్కకపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బూతుల పార్టీ అని చెప్పి వాళ్ళకి మీడియా బలం ఉంది కదా చెప్తున్నారు. ఇదే ప్రస్తుత అధికార పార్టీ ప్రధానమంత్రి మోడీ గారిని అన్నవి ఇవన్నీ ఎందుకు చూపించట్లేదు చెప్పండి? ఒక సామాన్యుడిగా అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తిట్టడం చాలా తప్పు, అది నో డౌట్, అందులో తిరిగే లేదు అందులో. అలానే టీడీపీ వాళ్ళు ఎన్ని బూతులు తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఇట్ ఈజీ వదిలేశారు, పట్టించుకుంటే ఈ మీడియా అనేది కక్ష సాధింపు అంటారు. ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్న కక్ష సాధింపే, నో డౌట్ అందులో. ఆ రికార్డింగ్స్ నేను విని మాట్లాడుతున్నానండి, నోటుకొచ్చినట్టు మాట్లాడట్లా. నాకు ఇంకోటి ఏంటంటేనండి, తెలిసిన కుర్రోడు ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూలీ పని చేస్తారండి. నా దగ్గరికి వచ్చి, ఏమ్మా ఏంటమ్మా అలా చదువుతున్నాడు అబ్బాయిని అడిగితే, అబ్బాయి తిరగలేదు, నెంబర్ 1, 5 years తర్వాత ఎక్కడో ఉంటాడు. కాలేజీ వాళ్ళు ఫీజు కట్టాలండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇదివరకు అయితే గవర్నమెంట్లో పడేది, ఇప్పుడేమో కడితేనే ఎగ్జామ్ రాయనిస్తాం లేకపోతే రాయనేమో అన్నారు.
పాపం 50,000 రూపాయన్నర వడ్డీకి అప్పు చేసి నేనే ఇప్పించానండి. కట్టండి అమ్మా అని చెప్పాను. ఎందుకంటే నేను ఆర్థికంగా ఉన్నోడిని కాదు. నా శక్తి అదే. నాకున్న గుడ్ విల్‌కి దానికి ఇచ్చారు. చేశాను. ఎందుకంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక ఎదిగే విద్యార్థికి ఈ విధమైన ఆటంకాలు వచ్చినప్పుడు నేననే కాదు, ఏ మనిషి అయినా సరే శక్తి కొలది చేయాలని చెప్పి కోరుకునే రకం నేను. అలానే నేను చేతనైన సహాయం చేశాను. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ విద్యార్థుల భవిష్యత్తుతో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయిన విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకుని వాళ్ళ యొక్క ఫీజులు బకాయిలు చెల్లించి ఆ విద్యార్థులకి భవిష్యత్తుకి మీరు అండదండగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇక నుంచైనా గతం గతహ అని ఈ కక్ష సాధింపు చర్యలు కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకో చిన్న విషయం చెప్తున్నానండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు అని చెప్పేశారండి. చట్టసభల్లో పబ్లిక్గా అబద్ధాలు ఆడుతున్న వాళ్ళేమో రాజ్యాధికారం వెళ్తున్నారండి. చాలా అన్యాయం. శ్రీలంక అయిపోతుందన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పు చేస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటున్నారు. నిజంగా ప్రజలతో ఓటు వేసిన అందరితో బంతాడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులందరూ. నేనైతే ఇలాంటి వాటికి ఇష్టపడనండి. దయచేసి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.